మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన శుద్ధ షష్ఠి బుధవారం. ఈరోజు భరణి నక్షత్రం ఉదయం 7:26 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఈరోజు మార్చి 5, 2025 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:50 లాగైతే 12:37 వరకు ఉంది. వజ్యం రాత్రి 6:42 లాగైతే 8:12 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి భరణి, కృత్తిక నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి భరణి, కృత్తిక నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది, కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం, సంతానానికి సంబంధించి శుభవార్తలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయం ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులు కానీ, లాయర్లు కానీ, లేఖర్లు కానీ, ఆడిటర్లు కానీ, విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైన వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అయ్యప్ప స్వామిని, మణికంఠ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వసవాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్ద